చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేలా చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి పోస్ట్ కార్డు రాసి ఉద్యమాన్ని ప్రారంభించారు. తాజాగా ఈ ఉద్యమంలో ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ భాగమయ్యారు. మంత్రి కేటీఆర్ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ అశోక్ తేజ కూడా ప్రధానికి పోస్ట్ కార్డు రాశారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత చేనేతల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని వెల్లడించారు. స్వయంగా ప్రభుత్వమే చేనేతల చీరలను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర మహిళలకు కానుకగా ఇవ్వడాన్ని అభినందించారు. అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళకు సంబంధించినటువంటి పార్కులు పెట్టడం కానీ, వాళ్ళ యొక్క నేసిన వస్త్రాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి బతుకమ్మ చీరలుగా, రంజాన్ చీరలుగా ప్రజలు చేసుకునే పండగలకి వాళ్ళ దగ్గర నుంచి కోట్లాది చీరలను, కోట్లాది బట్టలను కొనుగోలు చేసి వాళ్ళకు అద్భుతమైనటువంటి ఒక గ్యారంటీ, ఒక రక్షిత పథకంలాగా అది చేస్తున్నారు. సురక్షతను కలిగిస్తున్నారు. అట్లాగే మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రిమండలితో పాటు ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను కట్టుకొని తీరాలని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శాసనం చేసినటువంటి ఒకే ఒక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏదో దరిద్రానికి వనగండ్ల వానలాగా, మూలిగే నక్కలపై తాటిపండు పడ్డట్టుగా ఈ జిఎస్టీ ఏంటి సార్? జిఎస్టీ ద్వారా 5% 12% పెంచడం ద్వారా పద్మశాలీల యొక్క ఆత్మహత్యలని పెంచే పరిస్థితి ఏర్పడుతుంది. పద్మశాలీల యొక్క జీవితం పాతాళానికి కూరుకుపోతుంది. పద్మశాలీలకు కూడా ఆ సబ్కా వికాస్లో భాగస్వామి కల్పించి ఎంతో మానవీయ